ప్రజా టీవీ తెలుగు న్యూస్. భారత రాజ్యాంగం పట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు పార్లమెంట్లో రాసిన విధానాన్ని అంటే ఏ కులంకు ఏది చేయాలనేది తింటాడు. 57 కులాలు వర్గీకరణ ఎస్సీలో ఉన్నారు, 59 కులాలు ఎస్సీలో ఉన్నారు. దాన్ని బట్టి అందరూ బాగుపడాలా, బాధితులు ఉండాలనేసి ఎస్సీ అని పెట్టారు. ఎస్సీ అంటే ఎస్టీలు వచ్చి కొంతమంది పెట్టారు. మన మాదిగా ఇంకా వేరే కులాలు మన తగ్గట్టు కులాలన్నీ వర్గీకరించారు ఆ రోజు. దాని తర్వాత వీళ్ళు మన సోదరులు మాదిగా లేదు మనం విడిపోతాం, మనకి ఏబీసీడీ ఏబీసీడీనే సరిపోవు, వర్గీకరణ చేయాలంటే ఏబీసీడీ సరిపోవు. రేపు పొద్దున వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా ఈ కుదరదు, అన్ని దాంట్లో పెట్టి చూస్తున్నారు. కానీ మనకి కోర్టు పోతేనే ఇంకా జల్దీ వచ్చేకి ఏం లేదు. దాన్ని చూసి వాళ్ళు కూడా అన్నీ తిరిగేసి చూస్తారు. ఇంతమందికి ఏబీసీడీలు ఇలాంటి ఏమీ లేదు కాబట్టి ఇది ఏమీ జరగదు. మనమంతా ఐక్యతగా ఉండాలని ఎస్సీ ఎస్టీలు అందరూ ఐక్యతగా ఉండాలని చెప్పేసి అంబేద్కర్ రాజ్యాంగంలో ఎస్సీలు అనేది 2 కులాలని ఎందుకు పొరపాటున్నారో మీ అందరికీ తెలుసుకోవాలి. ముఖ్యంగా జరగబోయే దినాల్లో ఈ వర్గీకరణ కనుక వస్తే నష్టపోయేది మన 2 కులాలే. దయచేసి ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎమ్మెల్యేలు కానీ, తెలంగాణలో ఎమ్మెల్యేలు కానీ, రాజ్యాంగ ఎంపీలు కానీ 15% 25% కానీ మాట్లాడడం లేదు. మాకు అప్పుడుండే జనాభా ప్రకారం ఇప్పుడు ఎక్కువైంది కాబట్టి ఈ జరగబోయే 29 ఎలక్షన్లలో అయినా మాకు 25% పెంచి ఆ 2 కులాలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సోదరులారా, మనం కనుక ఇడిపోతే నష్టపోయేది మనమే కాబట్టి మీరు మాతో కలిసి ఉంటే జరగబోయే 29 ఎన్నికలలో 25% వచ్చేంత వరకు మేము ధర్నాయాత్ర చేస్తాము. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు కూడా మాతో కలిసి ఉంటే కలసి సుఖమని చెప్పినాడు అంబేద్కర్ గారు. మనం ఇడిపోతే నష్టపోయేది మనమే కాబట్టి మీరు మాతో కలిసి ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్. సంఘం ప్రకారం 340 సవరించాలి. తర్వాత వీళ్ళు చేసింది కేవలం ప్రభుత్వము విడగొట్టడానికి, ఎస్టీల ఐక్యతను ఎడగొట్టడానికని ఈ క్లాస్ పెట్టి వీళ్ళని వర్గీకరణ క్రిమిలేయర్ పెట్టారు. ఒక్కసారి క్రిమిలేయర్లో సంపన్న వర్గం ఒక్కసారి ఉద్యోగం అంటే వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు ఎంత చదువుకుంటారు, ఎంత పైకి వస్తారు అనేది లేకుండా ఏదో వీళ్ళు రాజకీయ కుతంత్రము ప్లస్ ఐక్యత, ఎస్సీ ఎస్టీ ఐక్యత నాశనం చేయడానికి, వీళ్ళు విడగొట్టడానికి వీళ్ళు కలిసి ఉంటే రేపు మెజార్టీ ఆఫ్ ది పీపుల్ చట్టసభలో లేకపోతే వీళ్ళకి సమస్యలు వస్తాయని ఈ ఉద్దేశంతో వీళ్ళు ఈ రకంగా తయారు చేసి వీళ్ళకి కేవలం జరగదు. ఏబీసీడీ వర్గీకరణ జరగదు. సుప్రీంకోర్టు ఉండే ప్రెసిడెంట్ ఆర్డర్ 3 ఆగస్టు ఆర్డర్ కూడా అది ఇంప్లిమెంట్ కాదు. దాని మీద వాళ్ళకే సమస్యలు వచ్చి దాఖలాడుతున్నారు. కాబట్టి వర్గీకరణ ధర్మబద్ధంగా వదులుకొని నెక్స్ట్ చేతనైతే 341 రాజ్యాంగం చట్టం ప్రకారం దాన్ని సవరించితే అప్పుడు రాజ్యాంగం ఒప్పుకుంటుంది, అంబేద్కర్ కూడా ఆనందిస్తారు అని. కాబట్టి ఆ పాలనతో కోరుకునేది ఏమంటే ఈ చిల్లర రిజర్వేషన్ అవసరం 5%, మాకు 25% పైన ఉన్నాం దేశ జనాభాలో. కాబట్టి మాకు 25% రిజర్వేషన్ కల్పించాలని మేము మాలలు, ఇంకా వెనకబడిన మాలలు, ఉపకులాలలో చాలామంది ఈ వర్గీకరణ లేకపోతే రిజర్వేషన్ ఫలాలు ఆనందించిన వాళ్ళకి మేము 25% రిజర్వేషన్ కోసం పోరాడదలుచుకున్నాము. అది సాధిస్తామని మీకు మనం